నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మేచర్ల. భారతదేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని ఒక సంచలన నిర్ణయం వెలుగులోకి వచ్చింది. ఒక రాష్ట్ర వక్ఫ్ బోర్డులోకి హిందూ సభ్యులను చేర్చడం సాధ్యమేనా? అసలు వక్ఫ్ బోర్డులో హిందువులకు చోటు కల్పించడం వెనుకున్న అసలు వ్యూహం ఏమిటి? దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టాలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ ఈ సాహోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆ మొదట భారతీయ రాష్ట్రం ఇది. ఈ నిర్ణయం వల్ల వక్ఫ్ బోర్డుల ఏకపక్ష అధికారాలకు అడ్డుకట్టబడుతుందా? ఈ రోజు మన వీడియోలో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ చారిత్రాత్మక మార్పు గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. వక్ఫ్ బోర్డులో హిందూ సభ్యులను చేర్చిన మొదట భారతీయ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం వక్ఫ్ బోర్డు కార్యకలాపాలలో పారదర్శకతను పెంచడానికి మరియు జవాబుదారీతాన్ని తీసుకురావడానికి హిందూ ప్రతినిధులను బోర్డులో భాగం చేసింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి చుట్టూ ఉన్న వివాదాల పరిష్కారంలో అందరికీ సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వాల నియంత్రణ దాడుతున్న వక్ఫ్ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఇదొక కీలక అడుగు. మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులకున్న మితిమీరిన అధికారాలపై సామాన్య ప్రజల్లో ఎప్పటి నుంచో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎవరాస్తైనా తనదేనని క్లెయిమ్ చేసే హక్కు వక్ఫ్ చట్టాల వల్ల బోర్డులకు లభిస్తుందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక ట్రెండ్ సెట్టర్ గా మారుతుంది. బోర్డులో ముస్లింయేతర సభ్యులు ఉండటం వల్ల ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్ పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన వివాదాలలో హిందువులకు కూడా సరైన న్యాయం జరిగే అవకాశం ఈ మార్పు ద్వారా లభిస్తుంది. ముగింపుగా చెప్పాలంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. వక్ఫ్ బోర్డుల పేరిట జరిగే ల్యాండ్ గ్రాబింగ్, అక్రమ క్లెయిమ్లకు అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి కఠినమైన సంస్కరణలు ఎంతో అవసరం. మన దేశ సార్వభౌమత్వానికి, సమానత్వానికి కట్టుబడి ఉండే వక్ఫ్ చట్టాలలో మార్పులు తీసుకురావడం ప్రభుత్వాల బాధ్యత. మధ్యప్రదేశ్ తరహాలోనే దేశవ్యాప్తంగా ఈ సంస్కరణలు అమలు కావాలని జాతీయవాదాలు కోరుకుంటున్నాయి. మిత్రులారా, దేశ ప్రయోజనాలకు మరియు జాతీయ భద్రతకు సంబంధించిన ఇలాంటి మరెన్నో నిజాలను, విశ్లేషణను నిరంతరం తెలుసుకోవడానికి జాతీయవాద ఆలోచనలు అందిస్తున్న మన మైండ్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు. Mind Media, the voice of India.